अस्माकं सहकुटुंबानां మన దగ్గర ఉన్నటువంటి విడి పుష్పాలు ఏవైతే ఉన్నాయో కొద్ది కొద్దిగా భారతీదేవ్యై నమస్తై త్వం పరికల్పయామి పంచమంజగదీఖ్యాత మమి పిల్లలని ఓం నమః ఓ నమః శివాయ మూడో వరుసలో సిద్ధం నమః బుద్ధులు కలగాలని సర్వస్వత్యై నమః అనుకుంటూ ఆ దేవ సకల भवन्तु श्रीमन्तो महान्तो न गृह्णन्तु पूर्णमायुष्यमस्तु पार्वतीभ्यो राममार्गमेकमल्लिकार्जुनाप्रसादनाचन्द्रार्कमनिषाभिवृद्धिरस्तु श्री करुण भारती देवदानुग्रहकटाक्षसिद्धिरस्तु ఈ కొలన భారతి సరస్వతి అమ్మవారిని శ్రీశైలం దేవస్థానానికి దత్తతగా ఇవ్వడం జరిగింది. మన 10వ తారీఖున దేవస్థానాల్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ 23వ తారీఖున వసంత పంచమి సందర్భంగా దేవస్థానం వారు భారీ ఎత్తున భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 5 రూపాయల టికెట్ ఉండేది దేవస్థానం దర్శనానికి. ఎటువంటి రుసుము లేకుండా భక్తులందరూ కూడా మంచిగా చక్కగా ఏ రుసుము చెల్లించకుండా భగవంతుని అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా వెళ్లే విధంగా ఫ్రీ దర్శనం పెట్టడం జరిగింది. అంతేకాకుండా దేవస్థానం హ్యాండ్ ఓవర్ తీసుకుంది కాబట్టి మా శ్రీశైలం దేవస్థానం అక్కడ మన నిత్య అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కొలన భారతి అమ్మవారిని శ్రీశైలం దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి పండుగ ఇది. మీరు చూడండి, గతంలో ఎండోమెంట్ లో ఉన్నటువంటి వసంత పంచమి వేడుకలు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు శ్రీశైలం బోర్డు దత్తత తీసుకున్న తర్వాత ఈ టెంపుల్ అసలు వాతావరణం పరిస్థితులు మారిపోయాయి. శ్రీచక్రంతో ఉన్నటువంటి అమ్మవారు మనకి ఇక్కడ చాలా పవిత్రత కలిగినటువంటి అమ్మవారు. ఏదైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమ్మవారిని మరింత డెవలప్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి మన రాష్ట్రానికి ప్రజానికానికి అంతా తెలియజేయాలనే ఉద్దేశంతోనే శ్రీశైలానికి దత్తత ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఇక్కడ ఒక టూరిజాన్ని డెవలప్ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. వారు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మనకు చుట్టూ ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ కానుకున్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్, ఇక్కడ పక్కన ఉన్నటువంటి సంగమేశ్వర గుడి, ఇదంతా ఒక టూరిస్ట్ హబ్ గా డెవలప్ కావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఇంజనీర్లతో మాట్లాడి అవి ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఈ కొలన భారతి అమ్మవారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు వీరందరి కోరిక మేరకు, అభ్యర్థన మేరకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో అమ్మవారిని కొలన భారతి అమ్మవారిని దత్తత తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే మొట్టమొదటి వసంత పంచమి వేడుకలను గతంలో కన్నా కూడా తక్కువ సమయం ఉన్న కారణంగా చాలా బాగా మా అధికారులు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది. ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం 1,20,00,000 రూపాయలు శ్రీశైల దేవస్థానం ఈ కొలన భారతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కొలన భారతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంకా పెరుగుతారు. ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ఉండేది. ఆలయం కన్నా కూడా ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర గల ఆలయం ఈ కొలన భారతి అమ్మవారు. ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీచక్రం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నది. అంత ప్రాముఖ్యత కలగనటువంటి ఈ కొలన భారతి అమ్మవారి దగ్గరికి ఎంతో మంది అక్షరాభ్యాసం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి
రాబో రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ చూశారు, ప్రతి ఆలయం కూడా ఎంతో దీప నైవేద్యాలతో అన్ని కైంకర్యాలతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇక ఈ కొలన భారతి అమ్మవారు కూడా రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే విధంగా వారందరికీ సౌకర్యాలు శ్రీశైలం దేవస్థానం తరపున కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ.